హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. నామినేషన్ డే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం. అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు మాత్రం ఈరోజు లేదు ఎపిసోడ్. మరి సోనియా ఎలిమినేట్ అయినందుక, మరి హౌస్లో మంచి కంటెస్టెంట్స్ లేరా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాము ఏం జరిగిందన్నది. బాగుంటుంది అనుకున్నాం ఫ్రెండ్స్, ఏదో మంచిగా గట్టిగా పోటీ అది అనేసి. కొంచెం ఏదో యష్మి అక్కడక్కడ, ఈరోజు కొంచెం ఆదిత్య కొంచెం ఓవర్గానే చేసిండు, ఆ పొయ్యి నిప్పుల వేలు చేయబెట్టడం అది ఇది. దట్స్ ఓకే, బట్ అనుకున్నంత హైలో నామినేషన్స్ లేవనిపించింది. బిగ్ బాస్లోనే కాంటెంట్ సరిగ్గా లేనప్పుడు మన రివ్యూవర్స్ మనమేమి ఇస్తాం చెప్పండి కాంటెంట్ సరిగ్గా. సో మొత్తానికైతే ఎట్లయినా కానీ నేనైతే ఈరోజు మీకు నామినేషన్స్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్తాను. నా అనాలిసిస్ ప్రకారం ఎందుకు ఎవరు నామినేట్ చేశారన్న విషయం చెప్తాను. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్, పాపం హౌస్ ఉన్నంత రోజులు నామినేట్ అయితేనే ఉంటాడేమో, మరి అట్లనే టార్గెట్ చేస్తారేమో మన మనీని. మళ్ళీ 6 నామినేషన్స్ మనీకే పడ్డాయి హౌస్లో. ఎందుకు ఏంటి అంటే మాత్రం మనీ బిహేవియర్ కూడా అట్లనే ఉంది. నాగార్జున దగ్గరనైనా కనీసం ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్స్లో మాట్లాడురా అనేసి అంత మనం ఛాన్స్ ఇచ్చినా కూడా మాట్లాడు. ఒకటి, సార్ నేనే తప్పు చేశాను సార్, నాదే తప్పేమో, నాకు మాట్లాడడం రావట్లేదు సార్, ఎలానో నాకు అర్థం అవ్వట్లేదు సార్, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు, వీడికే కాన్ఫిడెన్స్ లేదు, మనమేం పుష్ చేస్తామనేసే ఉంటుంది. ఇప్పుడు ఇంతగానం జనాలమో టార్గెట్ అయ్యాడని చెప్పేసి మనం ఇన్నిగానం ఓట్స్ వేసి గెలిపిస్తున్నాము, అంటే సేవ్ చేస్తున్నాము. ఈరోజు అన్నాడు ఒక మాట నామినేషన్స్లో, ఏమని, నేను ఫస్ట్ వీక్ నుండి నామినేట్ అయ్యి ఇంత దూరం వచ్చానంటే జనాలు నన్ను చూసి ఊరికేనే ఓట్లు వేయట్లేదని. దాట్స్ రైట్, నీ ఆటను చూసే వేస్తున్నాం, నువ్వు టార్గెట్ అయిన విధానం చూసే వేస్తున్నాం, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఈరోజు యష్మి పాయింట్ కరెక్ట్, యష్మి నామినేషన్ పాయింట్ కరెక్ట్ అంటే కరెక్ట్ 100%. యష్మిది అండ్ ప్రేరణది. ప్రేరణ యష్మి కన్నా ముందు మణికంఠని నామినేట్ చేస్తే మణికంఠ డైరెక్ట్ ఏమన్నాడు, నాదే తప్పు ప్రేరణ, నేను చూసుకోలేకుండా అట్లా చేశాను, నాదే తప్పు, నేను చెప్పిన విధానం వేరేది, అట్లా అది తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే ఒప్పుకుంటే డిఫెండ్ చేసుకోవాలి. యాక్చువల్గా అలా ఒప్పుకుంటే ఏం జరుగుతుంది అంటే వీడే తప్పని ఒప్పుకుంటున్నాడు, మనకేంది అన్నట్టే అయిపోతుంది. యష్మి అదే పాయింట్ మీద నామినేట్ చేసింది. డైరెక్ట్ అన్నది, నాకు పాయింట్సే లేవు, నువ్వే ఒప్పుకున్నావు, నీ అంతటి నువ్వే ప్రేరణకి నాకు సేవ్ చేసినావు మంచిగా పాయింట్స్ లేకుండా, లేదంటే ఇప్పుడు నీతో ఎవరు రాలి అన్నట్టు మాట్లాడింది. అదే నాగార్జున నిన్న చెప్పింది ఎపిసోడ్లో, ఏమని, నీది పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ మనీ, యూ హ్యావ్ టు ఫైట్ అన్నాను. నో ఫైటింగ్స్, నథింగ్ చేస్తున్నాడు, అనవసరమైన ఫైటింగ్స్ అవి ఎందుకో ఏమో. మళ్ళీ అదే మణికంఠ అని పృథ్వీ నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ మళ్ళీ నోరు జారిండు, ఐ విల్ ఆన్సర్ విత్ మై హ్యాండ్స్ అనేసి. ఆన్సర్ విత్ మై హ్యాండ్స్ అనేది పెద్ద వర్డ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఐ థింక్ నాకు సార్ మరి ఏమంటారో సాటర్డే ఎపిసోడ్లో చూడాలి. కానీ దట్ ఈస్ అ బిగ్ వర్డ్. అంటే ఇట్లా చూపించుకున్న అలా ఆన్సర్ విత్ మై హ్యాండ్ అంటే దాట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే వీక్ కంటెస్టెంట్ కదా, వీకర్గా ఉన్నాడు ఫిజికల్గా అని చెప్పేసి చేయితోనే ఆన్సర్ చెప్తా అంటే, ఐ థింక్ చాలామందికి ఇక్కడ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు తెలుగులో మాట్లాడాలి, మనం కూడా మన రివ్యూస్ ఇంగ్లీష్లో చెప్పకూడదు. సో అది అంటే చేయితోని నేను జవాబు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్ కదా. ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఆర్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎల్స్. సో నాకైతే పృథ్వీ ఆ మాట నచ్చలే, మిగతా అంతా వేరే, కానీ అదైతే నచ్చలే. అండ్ మళ్ళీ మణికంఠ ఫస్ట్ నామినేట్ చేయాల్సి వచ్చింది. మణికంఠ వచ్చేసి విష్ణుని అండ్ నాయనికాని చేశాడు. నాయనిక ఎందుకంటే తన జోన్లోనే ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు, మనకు తెలిసిందే. అవును, ఫస్ట్ వీక్లో ఉన్నంత బాగా నైనిక ఇప్పుడు పర్ఫామ్ చేయట్లేదు. ఫస్ట్ వీక్లో షీ వాజ్ వెరీ గుడ్, షీ వాజ్ హై. మిడ్ వీక్లో నాకైతే డౌట్, ఇప్పుడు కనుక తను చేంజ్ అవ్వక, ఈ 2-3 డేస్ కనుక తను చేంజ్ అవ్వకుండా అలానే తనంత తానే ఉండి ఒంటరిగా, నేను నైనికాది కూడా చూసే, తన క్యారెక్టర్ ఏంటంటే ఇంకొకరితో ఫైటింగ్ చేయదు.
బికాస్ షీ ఈజ్ అ సింగిల్ గర్ల్, ఆమె సింగిల్ పేరెంట్కి సింగిల్ గర్ల్. ఎట్లా అంటే ఫైటింగ్స్ అవి ఇవి ఆమెకు అనవసరం అన్నట్టే పెరిగిన అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ కొత్తగా ఊరికైనా ఫైటింగ్ చేస్తుంటే ఏంది ఇది అన్నట్టు డైలమాలో ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ బిగ్ బాస్ హౌస్, షీ హ్యాస్ టు ఫైట్, రైట్? ఇప్పుడు ఆమె ఫైట్ చేయకుండా ఉంటూ అలానే తన స్పేస్లో తను ఉంటే దట్ ఎఫెక్ట్స్ హర్ గేమ్ కదా. అలా నైనిక ఈరోజు ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే షీ విల్ డెఫినెట్లీ ఎలిమినేట్ ఇన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ తను ఎలిమినేట్ అవుతుంది. సో దాట్ ఈస్ అబౌట్ నైనిక. తను మనీకి తప్ప ఎవ్వరికి కూడా గట్టిగా ఆన్సర్ చెప్పలేకపోయింది ఈరోజు నామినేషన్స్లో. అండ్ విష్ణుప్రియ దగ్గరకు వస్తే విష్ణుప్రియ కూడా సేమ్ యాటిట్యూడ్. ఏంటంటే డైరెక్ట్ ఎవరేమన్నా దానికి అఫెండ్ చేసుకోకుండా డైరెక్ట్, ఎందుకంటే తను నోరు జారుతుంది, ఆ నోరు జారే విషయంలోనే అందరు నామినేట్ చేస్తున్నారు. ఆ నామినేషన్కి తను యాక్సెప్ట్ చేస్తుంది. వై షుడ్ యూ అంటే ఏమంటారు, నోరు జారడం ఎందుకు, యాక్సెప్ట్ చేయడం ఎందుకు? దాట్ ఈస్ మై క్వశ్చన్. అవసరం లేదు కదా, ఆట ఆడట్లేదు సరిగా, ఆ నోరు జారడం ఏంటో. అలా మాట్లాడినప్పుడల్లా బూతులే వస్తాయి. అవి రాకుండా కాపాడుకో అమ్మ తల్లి అని నామినేట్ చేస్తారు ప్రతి వీక్లో. ఇంకా కూడా తను చేంజ్ అవ్వకుంటే కష్టం. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా చెప్పారు. అండ్ నబీల్ నామినేషన్కి వస్తే నైనిక అండ్ నబీల్ నైనికని అండ్ విష్ణునే చేసిండు సేమ్ థింగ్, లైక్ నోరు జారడం అది ఇది అనేసి, అంటే ఆడట్లేదు అని చెప్పేసి చేసిండు విష్ణుని. అండ్ నైనికనేమో సేమ్ స్పేస్లో నీ స్పేస్లో నువ్వే ఉంటున్నావు, గేమ్ కనిపించట్లేదు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. నబీల్ నామినేషన్ బాగుండే, కానీ నబీల్ని విష్ణుప్రియ నామినేట్ చేసింది, నైనిక నామినేట్ చేసింది. వాళ్ళ క్లేన్ మెంబర్సే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అతను ఎంత కష్టపడి గేమ్స్ ఆడిండు, ఎంత కష్టమైంది, హ్యాండ్ పెయిన్ ఉండగా కూడా అంత బాగా గేమ్ ఆడాడు. అండ్ హీఈస్ కరెక్ట్ ఇన్ ఎనీ వేస్. ఏ విధంగా ఆలోచించినా హీఈస్ రైట్. యాక్చువల్లీ అతన్ని జస్ట్ సిల్లీ రీజన్తో నామినేట్ చేశారు. అప్పుడు అనిపించింది మనుషులు నార్మల్, మన మనుషులం బయట, వాడు ఎంత కష్టపడుతున్నాడు మన కోసం, వాడు ఎంత చేసిండు పాస్ట్లో మన కోసం, ఎంత తప్పించిండు, మనకు ఎంతో ఇచ్చాడు కదా, ఇప్పుడు మనం తిరిగి ఇద్దాము, లేదంటే వాడికి ఏదో హెల్ప్ చేద్దాము, లేదంటే తనకేదో హెల్ప్ చేద్దాము అనేది ఉండదు. ప్రజెంట్ మనము వాడు పాస్లో చేసిండు అయిపోయింది. ఇప్పుడు మనం జీవిస్తున్నామా లేదా, జీవించేయాలి, మనం సేవ్ అవ్వాలి, మనం బ్రతకాలంటే వాడు కిందికి జారాలి. ఎదర్ వాడు అది వాట్ ఎవర్, వాళ్ళు కిందికి జారాలి, అప్పుడే మనం పైకి వస్తాం. ఇదే కాన్సెప్ట్ లైఫ్లో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ. నాకు నైనిక అండ్ విష్ణుప్రియ నబీల్ని నామినేట్ చేయడం అస్సలు బిల్కుల్ నచ్చలేదు. ఎందుకు అంటే రీజన్ వచ్చేసి అతను అంత మంచి గేమ్ ఆడింది మర్చిపోతారు, అతను మీకు హెల్ప్ చేసింది మర్చిపోతారు, అతను మీకు క్లైన్కి ఎంతో చేసింది, ఎన్నో చేసిండు ఫస్ట్ నుండి, అవన్నీ మర్చిపోతారు. ఓన్లీ జస్ట్ బికాస్ అది సిల్లీగా చేయాల్సి వచ్చింది. నేను సిల్లీగా అంటే సిల్లీ అనలే, కామెడీగా తీసుకున్నా కదా, నాకే అక్కడ అర్థం అవ్వలేదు అనే దానితో సంచాలకుగా నువ్వు చేసింది రాంగ్ అని చెప్పేసి నామినేట్ చేయడం అనేది 100% రాంగ్ నామినేషన్. అది అసలు నచ్చలే గైస్. అది ఫ్రెండ్స్ ఏంటంటే హౌస్లో కూడా నబీల్ చాలా చేసినందుకు అతనికి బిట్రేయల్ అన్నట్టు మోసమే జరిగింది. అంటే పర్సనల్గా నాకు నచ్చలేదు. మరి మీ ఒపీనియన్ ఏందో మీరు కమెంట్స్ చేయండి, కమెంట్ డౌన్ ఇన్ ది బిలో. ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు ఎంతగానం చూసినా కూడా నబీల్ చేసిన గేమే గుర్తొస్తుంది తప్ప ఆ చిన్న మిస్టేక్ ఎవరికి గుర్తు రాదు. పాపం అప్పటికే అతను చెప్తున్నాడు, ఫస్ట్ నైనిక నామినేట్ చేసినప్పుడే డైరెక్ట్ అన్నాడు, ఈ వీక్లో నా ఫుడ్ నేను తినకుండా మీకే నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను చేసినది సరే మీరు తప్పు అంటున్నారు, నాది కూడా మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటా, ఫుడ్ ఏదైతే ఉందో అదంతా మీరు తిన్నాకనే నేను తింటా, ఇఫ్ నాట్ పాసిబుల్ నా ఫుడ్ కూడా నేను మీకే ఇచ్చేస్తా అనేసి కూడా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ మళ్ళీ విష్ణు అదే పాయింట్ మీద చేసింది, నాకు అది అయితే నచ్చలే. వాట్ ఎవర్. కమింగ్ టు విష్ణుప్రియ అయితే టాస్క్ ఏం ఆడలే, మనం ఆల్రెడీ ఇందాకనే చెప్పినాము.
టాస్క్ ఆడలేదు, మాటలు జారుతుంది. మరి ఇప్పటి నుండి తను ఆడితే తనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ వల్ల ఇప్పటిదాకా హై ఓటింగ్తోనే ఉంది. ఓటింగ్ మాత్రం తక్కువేం లేదు. సో బట్ ఇలానే ఆడకుండా ఉంటే మాత్రం బిగ్ బాస్ కూడా సోనియానే ఎలిమినేట్ చేసేసారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. నామినేషన్ పాయింట్స్ కూడా కరెక్ట్ ఉండట్లేదు. ఎందుకంటే తను నామినేషన్స్ చేసేటప్పుడు ఆమెను ఎవరు చేస్తుండో వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇవ్వలేకపోతుంది. బికాస్ షీ డిజర్వ్స్ ద సేమ్. సో వాడెవర్ అయిందేదో అయిపోయింది అన్నట్టు అయింది బిగ్ బాస్లో కూడా. చూడాలి ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు టఫ్ ఉంటారు అన్నది. నామినేట్ అయింది మాత్రం ఆదిత్య, మణికంఠ, నయనిక, విష్ణు, నబీల్ అండ్ నిఖిల్. సీత అండ్ నిఖిల్లో ఎవరన్నా ఒకరు నామినేట్ అవ్వాలి. అది హౌస్ మేట్స్ డెసిషన్. ఈ వీక్లో ఇట్లా చేసారు. హౌస్ మేట్స్ డెసిషన్తో ఉంటుంది, అంటే ఏకాభిప్రాయంతో నామినేషన్ ఉంది. సీతలో నిఖిల్లో ఎవరిని సేవ్ చేస్తారంటే ఆల్మోస్ట్ 6 votes సీతకు పడినాయి. యష్మి అండ్ పృథ్వీ తప్ప మిగతా అందరూ సీతకే వేశారు. అంటే లైక్ సేవ్ అవ్వడానికి నామినేట్ నిఖిల్ అయ్యాడు. దట్స్ ఓకే, ఎందుకంటే గుడ్ సైన్. బికాజ్ నిఖిల్ ఇన్ని రోజుల్లో నామినేషన్స్కి రాలే, ఈరోజు వస్తున్నాడు. ఎలా ఓటింగ్ ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ పృథ్వీని తీసుకుంటే పృథ్వీ మళ్ళీ మణికంఠని అండ్ ఆదిత్య ఓంనా లేదు, మణికంఠనైతే నామినేట్ చేసిండు. ఆదిత్యనే అనుకుంటా నెక్స్ట్ చేసింది, ఆదిత్య ఓంని చేసిండు. వాళ్ళిద్దరూ పాయింట్స్ అయితే ఏం బాగాలేవు. అదే సేమ్ పాయింట్స్, సేమ్ బిట్రేయల్ అన్నాడు, లయర్ అన్నాడు, ఇంకా ఇట్లాంటి నమ్మక ద్రోహం అవన్నీ ఇక చెప్పాడు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మణికంఠ విషయంలో మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు అండ్ ఆర్గ్యూ చేయలేకపోతున్నాడు. బట్ అదే కావాలి, ఆర్గ్యూ చేయాలి బిగ్ బాస్ హౌస్లో. దెన్ ఓన్లీ యూ విల్ బీ స్టేబుల్ ఇన్ బిగ్ బాస్ హౌస్. యూ కెన్ స్టే ఇన్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ ఇస్ లైక్ దాట్ యాక్చువల్లీ. ఆ హౌస్ని ప్లాన్ చేసిందే అలాగా. సో ఇది ఈరోజు నామినేషన్స్ అంతా అదేం లేవు. ప్రేరణ నామినేషన్స్ నచ్చాయి నాకు. తను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ చెప్పింది మనీకి కానీ. ఎందుకంటే మనీ నేను నీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను, నాకు వీడియో చూసిన తర్వాత తెలిసి. అంతకుముందు నాకు కొంచెమైనా నువ్వు చెప్పుంటే బాగుండేది దీని గురించి, నేను నీకోసం ఫైట్ చేస్తే నాకు ఏం దొరికింది అంటే అది కరెక్టే. మణికంఠ కూడా ఒప్పుకోవడం జరిగింది. బట్ మణికంఠ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్పేది ఉండే, అలా ఒప్పుకోకుండా ఇట్లా జరిగింది ప్రేరణ, అందుకని నేను నీకు ఇట్లా చెప్పడం జరిగింది అనేసి. ఆ రోజు జరిగింది ఏంది, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. ఫస్ట్ వీళ్ళే ఓటేసిండ్రు మనీకి, ముగ్గురు, సోనియా, యష్మి అండ్ నిఖిల్. పృథ్వీ అనేటప్పటికి మనకంటే డెసిషన్ తీసుకున్నాను, నేనే వెళ్ళిపోతాలేండి, నేనే త్యాగం చేస్తాను. కానీ నిఖిల్ త్యాగం చేస్తా అన్నాడంట. ఆ టైంలో మనకంట మరి రేజ్ అవ్వాలి కదా, సరే నువ్వు చేస్తా అన్నావు, మరి నన్ను ఎందుకు ఓట్లు వేస్తున్నారు, నేను ఉండను ఆడాలి అనేసి. ఆ పాయింట్ కరెక్ట్, ప్రేరణ మాట్లాడిన పాయింట్. దానికి మనకంటే యాక్సెప్ట్ చేసాడు. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓంని కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండట్లేదు, మీ ఆట కనిపించట్లేదు అనేసి అంటే, తను నీకు కావాలంటే నేను చూపిస్తా అని చెప్పేసి అప్పుడే నడుచుకుంటే వెళ్ళి ఆ ఫోటో, నిప్పులు వేసిన ఫోటోని తీయడం అనేది అది చాలా రాంగ్ అండి. అది ఎందుకంటే రేపు ఇంకో టాస్క్ ఉంటుంది, అలా చేస్తే అతనికే కదా ప్రాబ్లం, హౌస్కి ప్రాబ్లం అవుతుంది. హౌస్ కూడా ఏమైనా పెద్ద మనల్లా అంటే సిమెంట్ ఇటుకలతో కట్టిన ఇల్లులు కాదు అవి, ఏదో సెట్టింగ్స్ అంతే. దానికి కూడా అది డేంజర్ అని తెలిసి ఫైర్తో అలా చేయడం అనేది 100% రాంగ్ అది. సో ఎస్, దీస్ ఈస్ అబౌట్ టుడేస్ నామినేషన్స్. మళ్ళీ సీతాకి వస్తే, సీత మళ్ళీ మణికంఠకే నామినేషన్ చేసింది. సో అది కూడా బాగా అనిపించలేదు సీత నామినేషన్స్ కూడా. బట్ స్టిల్ సీత పాయింట్స్ సీతకు ఉన్నాయి, దాన్ని కూడా మంచినే మణికంఠ చేసేసుకున్నాడు. పాయింట్స్ బాగానే మాట్లాడాడు నామినేషన్లో, డిఫెండ్ చేసుకోవడం కానీ ఏదైనా. చూద్దాం ఈరోజు మిడ్ వీక్లో అయితే నేను చెప్తున్నాను పక్కా 99.9% నయనికానే వెళ్తుందండి. ఏదో 1% అట్లా ఆదిత్య ఓం ఉన్నాడు కానీ లీస్ట్లో, అంటే ఇప్పటి వరకు చూసిన దాన్ని చూస్తే లీస్ట్లో ఆదిత్య ఓం కూడా ఉంటాడు కదా ఓటింగ్లో, లాస్ట్ వీక్ మొన్నటి వీక్ కూడా. సో వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఉంటారు. బట్
నయని ఆడాలి. ఈ వీక్ నయనిక కానీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు పుంజుకుంటే లైక్ ఆడితే వీళ్ళు ఒకరు మాత్రం సేవ్ అవుతారు, అది పక్క. అది ఎవరన్నది రేపు నుండి గేమ్స్లో తెలుస్తుంది మనకి. నాకైతే 99% నా నయనికనే వెళ్ళిపోతుంది అనేసి. డెసిషన్స్ విష్ణు డెసిషన్స్ మీద నామినేట్ చేసింది నయనికని. కరెక్ట్, అది డెసిజన్ మేకింగ్ అనేది కరెక్ట్ లేదు. అవును, నిన్న కూడా సోనియాకి ఓటేసింది ఆమె వెళ్ళకపోవడానికి. అంటే అదే నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినావు సోనియాతో అన్నట్టు అక్కడ పాయింట్ అది. కానీ మనం సోనియా గురించి ఎందుకు హెల్మెట్ అయిందన్న వీడియో నిన్న నేను చెప్పాను. ఆ వీడియో ఒకసారి మీరు వాచ్ చేయండి, అందులో నిజ నిజాలు అన్నీ బయటపడ్డాయి. ఇఫ్ సోనియా ఆ వీడియో వాచ్ చేస్తే తనకి అర్థం అవుతుంది అసలు ఏ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో గాయస్. సో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈ వీక్లోనే ఒక్కరు ఆరు ఇద్దరు మాత్రం పక్కా రాబోతారు. టోటల్ 5-6 మెంబర్స్ని మాత్రం ఇప్పుడు రిలీజ్ చేయరండి, ఇప్పుడే రానివ్వరు నా గెస్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం. బట్ 2 మెంబర్స్ అయితే మినిమం పక్కా వస్తారు. నేను చెప్పినట్టు ముక్క అవినాష్ ఉండొచ్చు, అది హరితేజ ఉండొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. I hope you like this video and please share the video with your friends and family and subscribe to our channel. Please do కామెంట్స్ ఎవరు చేయట్లేదండి, కామెంట్ చేయండి. కామెంట్స్ చేస్తేనే మనకి రీచ్ వస్తుంది, మన వీడియోస్ ఇంకో 10 మంది చూడగలుగుతారు. అండ్ ఇంకొకటి ప్లీజ్ సబ్స్క్రైబర్సే మన వీడియోస్ కంప్లీట్గా చూడట్లేదని నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చెయ్యని వాళ్ళు చెయ్యకుండా చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్. ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఫ్యూచర్. అండ్ మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది మాకు. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ గైస్, కరెంట్లో ఉన్న ఏ సిచ్యువేషన్స్ అయినా మేము అప్డేట్ చేస్తాము, అనాలిసిస్ చేస్తాము, రివ్యూస్ ఇస్తాము. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ విత్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్ and liking our video. So this is my request guys, please do subscribe and watch our videos till the end. Bye bye, see you tomorrow. Good night friends.